నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా, ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా, భక్తుల బ్రోవుమయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా, నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా. మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా, పరమార్థము తెలుపవయా. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నమో వెంకటేశ నమో తిరుమలేశ. నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఏ చోట గాంచినా నీ ముందు వందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఏ తోట గాంచినా నీ ముందు వందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఈ అడవి దారిలో చేయుతనీయవా,
దారిలో చేయుతనీయవ నీ పాద సన్నిధికి మము చేరనీయవ నీ పాద సన్నిధికి మము చేరనీయవ ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడే కోవెల నీ దేహం శిథిలంగా అవుతుందా పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా బాబా సాయి బాబా బాబా సాయి బాబా నీవు మావల మనిషివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది అనుకొని ఎలా బ్రతికేది బాబా సాయి బాబా బాబా సాయి బాబా చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా దివిలో ఉన్న భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా దిక్కులలో నా ఎక్కడ ఉన్న ముక్కలు చెక్కలు చేసుకురా సూర్య చంద్రులను చుక్కల గుంపును కూల్చీరాల్చీరావయ్యా గ్రహములు గోళాలిక పరశక్తులు గగ్గోలెత్తగరావయ్యా నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోని ముల్లోకాలు కల్లోలంలో శూన్యమైపోని తగిలే కాలాన్ని ఎగిసే బడబాన్ని దైవం ధర్మాన్ని దగ్ధం చేసేని నేనే ఆత్మైతే నీవే పరమాత్మ నీలో నన్ను ఐక్యం
శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై అజ్ఞానం అలుముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై జీవరాశులన్నిటికీ సాయి శరణం దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండ